మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలెనకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెన్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మధ్యప్రాచ్యంలో మరింత తీవ్రమైన యుద్ధం. ఖమేనీ మృతితో ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు. టెహ్రాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్. ఇరాన్ సైన్యాధిపతి 40 మంది సీనియర్ కమాండర్లు మృతి. 2 యుద్ధ విమానాలు ధ్వంసం. దాడులు ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్కు ట్రంప్ హెచ్చరికలు. గతంలో ఏనాడు లేని స్థాయిలో ఉంటాయని ప్రకటన. పాకిస్తాన్ కరాచీలో ఉద్రిక్తతకు దారితీసిన ఖమేనీ మద్దతుదారుల నిరసన. పోలీసుల లాఠీచార్జ్, కాల్పులు, 10 మంది మృతి. మధ్యప్రాచ్యంలో పరిస్థితులపై కాసేపట్లో ప్రధాని సమీక్ష. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో తెలుగువారు జాగ్రత్తగా ఉండాలన్న రేవంత్. న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వానిది కీలక పాత్రన్న సీజేఐ. ఎన్నో వివాదాలకు సులువైన పరిష్కారాలు దొరుకుతాయని వెల్లడి. ఏపీలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుపై సీఎం హర్షం. అమరావతిని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటన. ఖమ్మం వెలుగుమట్లలో అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామన్న పొంగులేటి. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శ. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్ర రూపు దాల్చింది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సహా గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్లోని బీట్ షెమెష్లో ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో 4 చనిపోగా 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియాపై కూడా ఇరాన్ దాడులను తీవ్రం చేసింది. మధ్యప్రాచ్యంలోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. మరోవైపు హోర్ముజ్ జలసంధిపై నౌకలను సైతం ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. ఖమేనీ మరణం తర్వాత మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్రమైంది. ఖమేనీని చంపిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ చేసిన హెచ్చరికలకు అనుగుణంగా ఆ దేశ సైన్యం దాడులకు దిగింది. ఖమేనీ మృతి ప్రతీకారంగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని బహ్రెయిన్, కువైట్, ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ బీట్ షెమెష్లో ఇరాన్ క్షిపణి దాడుల్లో పలువురు మృతి చెందగా చాలా మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ చాలా వరకు క్షిపణులను సమర్థంగా కూల్చినప్పటికీ కొన్ని తప్పించుకొని పలు భవనాలకు తగిలినట్లు తెలుస్తోంది. ఈ దాడుల కోసం ఇరాన్ తొలిసారి హైపర్సోనిక్ క్షిపణిని వాడినట్టు సమాచారం. దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియాపై కూడా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో అబుదాబిలో ఒకరు మరణించగా దుబాయ్లోని ప్రసిద్ధ బుర్జ్ అల్ అరబ్ హోటల్ ముఖభాగం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ దాడులపై యుఏఈ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ దాడులు చేయాల్సింది పొరుగు దేశాలపై కాదని పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్లోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్, కువైట్లలో సైరన్లు మోగుతున్నాయి. ఒమన్ తీరంలోని వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి వద్ద ఒక చమురు ట్యాంకర్పై దాడి చేసింది. ఘటన సమయంలో ట్యాంకర్లో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా వారిలో 15 మంది భారతీయులు, 5 ఇరానియన్లు ఉన్నారు. వారిలో 4 గాయాలైనట్లు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి గుండా ఏ నౌకను అనుమతించబోమని ఇరాన్ నేవీ రేడియో ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ హెచ్చరికలతో షిప్పింగ్ కంపెనీలు, ఇన్సూరెన్స్ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఈ కీలక మార్గం మూసుకుపోతే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదముంది.
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ దద్దరిల్లింది. టెహ్రాన్లోని అధికార భవనాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. తాజా దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసావి, 7 అగ్రశ్రేణి నాయకులు, 40 మంది సీనియర్ కమాండర్లను మట్టుబెట్టినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. ఈ మేరకు ఉగ్రవాద పాలనలోని వేలాది లక్ష్యాలపై దాడులు చేయబోతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయిల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో దాడులు ఆగిపోవని, ఆ దేశ సైనిక మౌలిక సదుపాయాలు, కీలక అధికారులే లక్ష్యంగా రెండో దశ దాడులను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ క్షిపణి వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు దాడులు కొనసాగుతాయని పేర్కొంది. టెహ్రాన్పై ఈ మధ్యాహ్నం పోలీస్ ప్రధాన కార్యాలయం, అధికారిక భవనాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ప్రభుత్వ అధికారిక టీవీ కేంద్రం పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. తాజా దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసావి సహా ఇరాన్ భద్రతా విభాగంలో కీలక నిర్ణయాలు తీసుకునే 7 అగ్రశ్రేణి నాయకులు, 40 మంది సీనియర్ కమాండర్లను మట్టుబెట్టినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. పశ్చిమ ఇరాన్లోని తబ్రీజ్ విమానాశ్రయంపై జరిపిన దాడిలో ఇరాన్కు చెందిన 2 కీలక యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. పేలుళ్ల ధాటికి ఆకాశం నల్లటి పొగతో అలుముకుందని, భూమి కంపించిందని స్థానికులు చెప్పారు. నిరంకుశ సంఖ్యల నుంచి ఇరాన్ ప్రజలు విముక్తి పొందేందుకు తాము మార్గం సుగమం చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఇరాన్ పౌరులు చేజార్చుకోవద్దని సూచించారు. ఇలాంటి అవకాశాలు మళ్లీ రావని, చేతులు ముడుచుకొని కూర్చోవద్దన్నారు. జీవితాలను దుర్భరం చేసిన భయానక పాలనను కూలదోసేందుకు ఇరాన్ ప్రజలు వీధుల్లోకి రావాలని నెతన్యాహు పిలుపునిచ్చారు. చారిత్రాత్మక లక్ష్యం కోసం అందరం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇజ్రాయెల్ సహా మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తున్న ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ దాడులు ఆపుకుంటే ఇంతకు ముందెన్నడూ చూడని బలంతో ప్రతిదాడులు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. చాలా తీవ్రంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుగుబాటు దాడులు చేయనున్నట్లు ఇరాన్ ప్రకటించిందని ట్రంప్ గుర్తు చేశారు. వారు అలా చేయకపోవడమే మంచిదని, ఒకవేళ చేస్తే వారు కూడా గతంలో చూడని శక్తితో విరుచుకుపడతామని తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ రాసుకొచ్చారు. ఖమేనీ మరణించారన్న వార్తతో పాకిస్తాన్ కరాచీలోని ఉన్న అమెరికా కాన్సులేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ మృతికి వ్యతిరేకంగా వందలాది నిరసనకారులు కాన్సులేట్ ముట్టడించేందుకు యత్నించారు. బలవంతంగా లోపలికి ప్రవేశించి భవనంలో ఉన్న తలుపులు, కిటికీలను పగలగొట్టేందుకు ప్రయత్నించారు. కాన్సులేట్ వెలుపల నిరసనకారులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది గాల్లో బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో 10 మంది ఆందోళనకారులు మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. 30 మందికి పైగా గాయపడినట్లు పేర్కొంది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అటు ఖమేనీ మృతికి నిరసనగా ఇరాక్లో కూడా ఆందోళనలు చెలరేగాయి. రాజధాని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో భద్రతా దళాలపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు భద్రతా దళాలు బాష్ప వాయువు ప్రయోగించారు. ఖమేనీ మరణంతో ప్రాంతీయ అస్థిరత పెరుగుతుందని భావిస్తున్న మద్దతుదారులే ఈ ఆందోళనలు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి నిరసనగా జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్లో ఆందోళనలు చెలరేగాయి. ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా శ్రీనగర్ సహా జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. లాల్ చౌక్ వద్ద ఖమేనీకి సంతాపం తెలిపారు. నల్ల జెండాలు, ఖమేనీ చిత్రపటాలతో ప్రదర్శనలు నిర్వహించారు. సంతాప గీతాలను ఆలపిస్తూ నిరసనను తెలియజేశారు. ఖమేనీ ఇక లేరనే వార్త తెలిసినప్పటి నుంచి తామందరం చాలా బాధపడ్డామని పలువురు నిరసనకారులు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఖమేనీని దారుణంగా హత్య చేశాయని ఆరోపించారు. ఈ సందర్భంగా అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ షియా ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నవూలోనూ షియా ముస్లింలు భారీ ఎత్తున నిరసనలు చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పివి సింధు అక్కడి పరిస్థితులను వివరించారు. తాము ఉన్న ప్రాంతానికి అతి సమీపంలోనే భారీ పేలుడు సంభవించిందని, ఆ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపామన్నారు. పేలుడు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున పొగ వచ్చిందని, అప్పుడు కోచ్తో సహా అందరూ భయంతో పరుగులు తీసినట్లు సామాజిక మాధ్యమాల్లో సింధు పోస్టు చేశారు. ప్రస్తుతం తామంతా సురక్షిత ప్రాంతంలో ఉన్నామని తెలిపారు. ఎయిర్పోర్ట్లోని సిబ్బంది, అధికారులు తమను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పేర్కొన్నారు. ఇందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
Well, I was transiting from Bangalore to Birmingham in the UK to compete the All England Championships. Once our flight landed in Dubai, events beyond our control began to unfold. The last few hours have been extremely tense. We could hear the sounds of interceptions overhead, and a few hours later there was explosion very close to where we were holed up at Dubai airport. My coach was barely about 100 meters away where it happened, and had to quickly move out of the area. Currently we are safe now and have been moved to a more secure place. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భారతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో వైమానిక హద్దులు మూసివేయడం వల్ల విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో కలిపి దాదాపు 225 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ముంబై నుంచి 125, ఢిల్లీ నుంచి 100 విమానాలు రద్దయ్యాయి. పార్కింగ్ స్థలం కొరత కారణంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విమానాలను అనుమతించరాదని అధికారులు నిర్ణయించారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా విమానాలు గల్ఫ్ దేశాల మీదుగా వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు. ఈ కారణంగా ప్రయాణ సమయం పెరిగి విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ CCS కాసేపట్లో సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మధ్యప్రాచ్యంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అక్కడ చిక్కుకున్న లక్షలాది మంది భారతీయుల భద్రత, పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్నందున ఇరాన్ సహా గల్ఫ్ ప్రాంతంలో ఉన్న తెలుగు వారంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్నందున ఆయా దేశాలు జారీ చేస్తున్న భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను పాటించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వానికి కీలక పాత్ర అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. మధ్యవర్తిత్వం వల్ల అనేక కేసులు సులువుగా పరిష్కారమవుతాయన్నారు. మధ్యవర్తిత్వానికి ఇచ్చే ప్రోత్సాహకం పెంచాలని ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కోరారు. ఏపీలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణంపై హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు అమరావతిని జస్టిస్ హబ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో న్యాయ వ్యవస్థ సాధికారత దిశగా కీలక అడుగు పడింది. అమరావతి సమీపంలోని పిచ్చుకలపాలెం వద్ద ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, పలువురు సుప్రీంకోర్టు జడ్జిలు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 165 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణం జరగనుంది. అడ్మినిస్ట్రేటివ్, అకాడమిక్ అవసరాల కోసం G+3 అంతస్తులతో బ్లాక్ ను నిర్మిస్తున్నారు. ఇందులో 500 మంది సామర్థ్యం కల అత్యాధునిక ఆడిటోరియం, సెమినార్ హాళ్లు, ఫోరెన్సిక్ ల్యాబ్, హైటెక్ కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. అనంతరం మధ్యవర్తిత్వంపై విజయవాడలోని ఆంధ్ర కన్వెన్షన్లో రాష్ట్ర స్థాయి చర్చా కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, సీఎం చంద్రబాబు, హైకోర్టు సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం ప్రత్యామ్నాయం కాదని, ఓ ప్రాధాన్యాంశమని సీజే జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. For the popularity of mediation as a very effective tool of and an ideal modicum for resolving the disputes through a win-win situation, let us not say it as an alternative. Rather, it should be a preferred mode of adjudication of the disputes. And I am very happy that as a national policy, thereafter the mediation is no longer quoted as an alternative dispute resolution. The mediation, all of you know, is something in our DNA. In India, you go by any centuries old, thousands years old, the entire history will speak how mediation has been always a very effective mode of dispute resolution. కొందరు వ్యక్తులు అవసరం లేకుండానే కోర్టుకు వస్తున్నారని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వేల కేసులు పరిష్కారం అవుతాయన్నారు. మధ్యవర్తిత్వులకు గౌరవ వేతనం పెంచాలన్నారు. 3,000 rupees for a successful mediation and nothing for an unsuccessful mediation. It doesn't really incentivize a mediator to put in his best. The mediation is given a second grade status, with advocate mediators preferring to attend their cases more than applying themselves to a case with a view to bring about an amicable resolution between the parties. Honorable Chief Minister,
our request for increasing for a successful mediation from 3,000 to 10,000. రాజధాని అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ న్యాయ నగరాన్ని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. నేషనల్ జ్యుడిషియల్ నిర్మాణం వల్ల అమరావతి జస్టిస్ హబ్గా మారుతుందన్నారు. అమరావతిలో జ్యుడిషియల్ అకాడమీ, ఇంటర్నేషనల్ లా కౌన్సిల్ నిర్మాణానికి సహకరిస్తామన్నారు. Judicial Academy, if possible more land. Sir, I need your cooperation. I wanted to build Justice City, one of the best in the country itself. Legal Service Authority and also Mediation Center. Even International Law University, Bar Council of India they are establishing. By integrating all these things, the best Justice City we wanted to build. Honorable Chief Justice of Andhra Pradesh has rightly mentioned, it is very less mediator's fee, 3,000 rupees. Can you enhance 10,000? If cases will be settled, 10,000 is not the issue. Immediately for every successful mediation, we'll give 10,000. Even unsuccessful mediation also will give 3,000 rupees. ఆసుపత్రిలో చేరిన రోగి ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళ్లినట్లే కోర్టు మెట్లు ఎక్కిన కక్షిదారు న్యాయంతో తిరిగి వెళ్లాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో కోర్టు భవనాల సముదాయానికి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. తిరుపతి రూరల్లోని దామినీడు వద్ద 16 కోర్టు భవనాల సముదాయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. తిరుపతిలోని కొత్త భవనం ప్రజలకు మరో ఆలయంలా మారాలని ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆకాంక్షించారు. అన్ని మౌలిక వస్తువులతో నూతన భవనాల ఏర్పాటు జరుగుతోందన్నారు. త్వరగా కేసుల పరిష్కారానికి చర్యలు సాగుతున్నాయని, అధునాతన సాంకేతిక సౌకర్యాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బాణాసంచా సామగ్రిని సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే వేట్లపాలెం దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైందని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వాహకులు పరిమితికి మించి సామగ్రిని నిల్వ చేసినట్లు చెప్పారు. ప్రమాదంలో రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి నారాయణ, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్తో కలిసి ఘటనా స్థలాన్ని అనిత పరిశీలించారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నత స్థాయి కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని అనిత వెల్లడించారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఇక్కడ ఏదైతే వాళ్ళు మిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ దట్ మెటీరియల్ అంటే కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల జరిగిన బ్లాస్ట్ కింద దీన్ని మనం ఫస్ట్ ప్రాథమిక విచారణ ప్రకారం జరిగిందండి. దీన్ని బేస్ చేసుకునే మేము ఎంక్వైరీ కూడా చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ యజమాని ఇంతకు ముందు కూడా ఇలాంటి బిజినెస్ చేసేవారని చెప్పేసి వచ్చింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెప్పించుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దురదృష్టకర సంఘటన, ఇలాంటి సంఘటన జరగకూడదు. మన మెటీరియల్ కూడా అనుకున్న దానికన్నా 3 times ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు మొదలుపెట్టాం. తెలుగు భాషను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు. తెలుగు కోసం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో కిమ్స్ విద్యా సంస్థల అధినేత చైతన్యరాజు ఆధ్వర్యంలో 2వ రోజు జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆమె పాల్గొన్నారు. తల్లి భాషలో పట్టు ఉన్న పిల్లలు ఇతర భాషలు వేగంగా నేర్చుకుంటారని శైలజా కిరణ్ వివరించారు. తెలుగు భాష నిలిస్తే సంస్కృతి నిలుస్తుంది, సంస్కృతి నిలిస్తే సమాజం నిలుస్తుంది. తెలుగు కోసం కృషి చేసిన మహనీయులు ఎందరో. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన రామారావు గారు, చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తెలుగు వారి ఆత్మ గౌరవం గురించి నినదించారు. ఈనాడు ద్వారా తెలుగు ప్రజల కోసం, సంస్కరణల కోసం సర్వం ఒడ్డిన రామోజీరావు గారు. భాష పరిరక్షణ మన పవిత్ర కర్తవ్యం. పిల్లలకు తెలుగు కథలు, పద్యాలు చదివించాలి. ఆధునిక విద్య అవసరం, సాంకేతికత అవసరం, కానీ అవి మన మూలాలను కోల్పోయేలా కాకుండా మరింత బలపరిచేలా ఉండాలి. మన పిల్లలు తెలుగు నేర్చుకోవడం మాత్రమే కాదు, తెలుగు విలువలను కూడా జీర్ణించుకోవాలి, జీవించాలి. తమిళనాడు సమగ్రాభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరిలో పర్యటించిన మోదీ మదురైలో 4,400 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పుదుచ్చేరిలో 2,700 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో మాట్లాడిన ప్రధాని 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించాలనే లక్ష్యంతో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తమిళనాడుకు గొప్ప చరిత్ర ఉందన్న మోదీ
అదిచనల్లూరు వంటి చారిత్రక ప్రదేశాలను ప్రపంచ వారసత్వ గమ్యస్థానాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. 9 వందే భారత్, 9 అమృత్ భారత్ రైళ్లతో తమిళ ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. అనంతరం పుదుచ్చేరి సభలో మాట్లాడిన మోదీ కాంగ్రెస్ డీఎంకేలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని ఒక కుటుంబానికి పుదుచ్చేరిని ఏటీఎంగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ డీఎంకే పుదుచ్చేరి అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్లుగా మారాయని ధ్వజమెత్తారు. ఇప్పుడు అదే శక్తులు మళ్లీ అధికారం కోసం తహతహలాడుతున్నాయని మండిపడ్డారు. పుదుచ్చేరి అభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని మోదీ స్పష్టం చేశారు. మహారాష్ట్ర నాగ్పూర్ జిల్లాలోని ఓ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఫ్యాక్టరీలోని 17 మంది మృతి చెందారని పోలీసులు తెలిపారు. రౌల్గావ్లోని మైనింగ్, పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ సంస్థ ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. అక్కడి డిటోనేటర్ ప్యాకింగ్ యూనిట్లో ప్రమాదం జరిగినట్లు గుర్తించామని సంస్థ పేర్కొంది. ఈ ఘటనలో మరో 18 మందికి గాయాలైనట్లు తెలుస్తుంది. వారిని నాగ్పూర్లోని ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం వెలుగుమట్లలో అర్హులైన పేదలకు ఈ నెల 15 లోపు ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వెలుగుమట్ల పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించడమే కాకుండా ప్రభుత్వం తరపున అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో మాట్లాడిన మంత్రి భూదాన్ భూముల అంశంలో అధికారులు తప్పు చేసి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేయకుండా సంయమనం పాటించాలని హితవు పలికారు. పేదలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయవద్దని పొంగులేటి సూచించారు. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో 15వ తారీఖు లోపు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ప్రతిపక్షంగా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. మీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఆ పేదవాడు అదే ప్రదేశంలో నివసిస్తుంటే మీ కళ్ళు దొబ్బినాయా? పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను. రండి. ఆ భూమట ఈ ఉన్న మంత్రిలో ఒక మంత్రి ఎక్కడో దేశంలో జరిగే ఎన్నికల కోసం 100 కోట్ల కోసం ఆ భూమి కట్టుకుంటాడట. ఇంకో మంత్రి 35 కోట్ల కోసం ఆ భూమిని ఇంకోటికి ఇస్తాడట. సిగ్గుండాలి మాట్లాడటానికి. పేదవాడితోనా మీరు రాజకీయాలు ఆడేది? బాపుఘాట్ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని స్థానికులకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. కోకాపేటలోని శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో సమావేశమయ్యారు. కోకాపేటలోని శారదా పీఠం భూముల వ్యవహారంలో సమాచార లోపం వల్లే గందరగోళం తలెత్తిందని మంత్రి స్పష్టం చేశారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, తప్పులు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని శ్రీధర్ బాబు విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు తెలంగాణకు రానున్నారు. వికారాబాద్ లో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు రాహుల్ హాజరవుతారు. ఉదయం 9:20 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో వికారాబాద్ చేరుకుంటారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు వికారాబాద్ హరిత రిసార్ట్స్ లోనే రాహుల్ గాంధీ ఉంటారు. పీఏసీ చైర్మన్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగే పీఏసీ సమావేశానికి సైతం రాహుల్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలు సహా రాజ్యసభ సభ్యుల ఎంపికపై చర్చిస్తారు. మావోయిస్టు మాజీ అగ్రనేతలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్ హైదరాబాద్ లో జరగనుంది. ఈ నెల 4న హైదరాబాద్ లో జరిగే వేడుకకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి దంపతులను రష్మిక ఆహ్వానించింది. సీఎం ఇంటికి వెళ్లిన రష్మిక రేవంత్ రెడ్డి దంపతులను వేడుకలకు ఆహ్వానించారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన కుమారుడి పెళ్లికి ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి దంపతులకు పెళ్లి పత్రికను అందజేశారు. ఈ నెల 5న భట్టి కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహం హైదరాబాద్ లో జరగనుంది.